మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆ ఇతరులకు మీ పైవి ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గాని కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుకుంటున్నాము. పెద్దవారిని రక్షించాలంటే ఏం చేయాలి? సహించాలి, వాళ్ళని భరించాలి. వాళ్ళని చూసి నువ్వేం పడకూడదు? వ్యసన పడకూడదు. చెడ్డవారిని చూసి నువ్వు మచ్చర పడకూడదు. పౌలు చెప్తున్నాడు, మేము అధికారాన్ని మేము చలాయించట్లేదు, మేము అన్నిటిని కూడా సహించుచున్నాము. మనం సహించేవారిగా ఉండాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడము, వీళ్ళతో మాట్లాడు, వాళ్ళ దూరంగా ఉంటాము అంటే కాదు. అలాగంటే మనం ఎవరిని రక్షించలేం, ఎవరికి సువార్త చెప్పలేం. మన ప్రవక్తలే పెద్ద సువార్త, నడవడికే గొప్ప సువార్త. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పాపులను చూసి నీ హృదయమునందు మచ్చర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. అంటే పాపులను చూసి నువ్వేం చేయకూడదంట? హృదయంలో మచ్చర పడకూడదు. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలంటే ఇవన్నిటినీ సహించాలి, భరించాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ప్రభువు చెప్తున్నాడు. సువార్తకు ఆటంకం కలుగుతుందేమని మేము అందరినీ సహిస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. స్పష్టంగా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి నువ్వు స్వతంత్రించుకోవాలంటే వాళ్ళని చూసి నువ్వు మచ్చర పడకూడదు. మంచి ప్రవర్తనతో వాళ్ళని నీ మార్గంలోకి రప్పించే విధంగా నీ నడవడిక, నీ ప్రవర్తన ఉండాలి తప్ప గాని వాళ్ళని చూసి అసహించుకోకూడదు. యేసు ప్రభువు అసహించుకున్నారా? అసహించుకోలేదు.